వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ హెచ్ఎంటీవీ ఫుడ్ స్టోరీస్. ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. సో మరి సంక్రాంతి అనగానే మనకు గుర్తుకొచ్చేది రకరకాల పిండి వంటలు, రకరకాల స్వీట్స్. ఇవి లేకుండా పండుగ ఎలా జరుపుకున్నా చెప్పండి. అందుకే మీకోసం నేనైతే వచ్చేసాను గుండ్ల పోచంపల్లిలోని హనీ ఫుడ్స్కి వచ్చేసాను. సో ఇక్కడ హనీ ఫుడ్స్లో తాపేశ్వరం కాజా చాలా ఫేమస్ అని విన్నాను. సో హనీ ఫుడ్స్లో తాపేశ్వరం కాజా చాలా ఫేమస్ అని 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి అందరికీ తెలుసు. సో దీంతో పాటు వీళ్ళు సంక్రాంతికి సంబంధించి రకరకాల పిండి వంటలు కూడా తయారు చేయబోతున్నారు. ఎలాంటి పిండి వంటలు తయారు చేయబోతున్నారో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. చలో. నమస్కారం సార్. నమస్తే అమ్మా. మేడం, ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ముందుగా మీ ఇద్దరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. మీకు కూడా అమ్మా. అలాగే హెచ్ఎంటీ ఛానల్ వీక్షకులకి, ప్రేక్షకులకి, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇందులో పండగ కావాల్సిన అన్నీ ఉన్నాయి. బొబ్బట్లు, అరిసెలు, చెక్కలు, సున్నుండలు, కజ్జికాయలు అన్నీ ఉన్నాయమ్మా. మీరు తిని ఎలా ఉందో చెప్పండి. ప్రేక్షకులకు కూడా ఎలా ఉందో కూడా చెప్పండి అమ్మా. థ్యాంక్ యూ సార్. ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషం. ఇక్కడ వచ్చేసి తాపేశ్వరం కాజుతో పాటు చాలా రకాల స్వీట్స్ కూడా చేయబోతున్నారని నేనైతే విన్నాను. సో ఎప్పుడెప్పుడు అవి చూద్దామా అని చాలా వెయిట్ చేస్తున్నారు. నాతో పాటు మా ప్రేక్షకులు కూడా వెయిట్ చేస్తున్నారు. సో లోపలికి చూడటమే కాదండి, మీరు తిని కూడా చూసి చెప్తారు కానీ. వెల్కమ్, రండి. సో సార్, ఎలా స్టార్ట్ చేశారు ఇంతటి సామ్రాజ్యాన్ని? నేను మా మావయ్య దగ్గర ఈ మిఠాయి చేయడంలో 3 రూపాయలకి పనిచేసి ఇదంతా నేర్చుకున్నానమ్మా. అలాగే నా భార్య సహకారం, నా పిల్లల సహకారం, అలాగే అదృష్టం కూడా. వచ్చిన అవకాశాలు నన్ను అందిపుచ్చుకుంటా, చిరంజీవి గారు చెప్పినట్టు అవకాశాలు నన్ను అందిపుచ్చుకుంటా, జాగ్రత్తగా ఉంటా, లైఫ్లో ఒక్కో మెట్టు ఎక్కుతా. సో మేడం, సార్ ఇంతటి స్థాయికి ఎదిగారు, మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ కష్టం కూడా ఎక్కువే ఉంటుందండి అంతా చూసుకోవడం. మా వర్కర్స్ కూడా మంచి నమ్మకమైన వర్కర్స్ అమ్మా. వాళ్ళు, మా పిల్లలు, మా బంధువుల పిల్లలు, వీళ్ళందరి సహకారంతో మేము చేసుకుంటూ వస్తాం. ఇది ఏంటంటే చీరలు అనుకోండి, ఏదైనా చీరల షోరూమ్ అయితే మనం తెచ్చిపెట్టి సరిపోతుంది. ఇది అలా కాదండి. ఉప్పు ఎక్కువైనా కష్టం, ఉప్పు తక్కువైనా కష్టం, అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. దాంతోపాటు మా సేల్స్ మెన్లు కూడా మంచిగా మాట్లాడుతుండాలి. అక్కడ ప్రజెంటేషన్ ఎంత ముఖ్యమో మాట్లాడే పద్ధతి కూడా అంత ముఖ్యం. చాలా జాగ్రత్తగా, శుచి శుభ్రతగా ఉండాలమ్మా. అంటే సార్, ఈ ఫీల్డ్లోకి రావడానికి ఎవరైనా సపోర్ట్ చేశారా? మీ అంతటా మీరు వచ్చారా? మా నాన్నగారు చిన్న కిల్లి కొట్టమ్మా. అందులో రోజుకి 30 రూపాయలు ఖర్చు పెట్టేసేవాడిని. రోజుకి 30 రూపాయలు. ఆ రోజుల్లో రోజుకి 30 రూపాయలు అంటే మాటలు కదా. ఆ టైంలో నేను లావుగా ఉండేవాడిని. సమయం విలువ తెలియదు, డబ్బు విలువ తెలియదు. మా అమ్మ అంది, ఒరే మావయ్య దగ్గరికి వెళ్ళి పని చేయాలి, నువ్వు నేర్చుకోవాలి, షాప్ పెట్టాలని. లేకపోతే నేను వెళ్తాను. మా అమ్మ కాదు, అమ్మని ఎలా పంపుతాం, నేనే వెళ్ళి నేర్చుకుని ఇప్పుడు పరిస్థితి ఇది. ఈ స్థాయికి రావడానికి కారణం అమ్మ.
ప్రతి మగాడి వెనుక ఒక ఆడది ఉంటుందంటారు. మీ మీ మహాలక్ష్మి మేడమే సార్. అంతేనమ్మా. ఓకే సార్, మనమైతే కిచెన్లోకి ఎంటర్ అయిపోయాము. సో మరి నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను. ఏం ఫుడ్స్, ఏం స్వీట్స్ నాకైతే మా HMTV ప్రేక్షకులకు చూపించబోతున్నారు? సంక్రాంతి స్పెషల్ అరిసెలమ్మ. వావ్, అరిసెలు. అరిసెలు హెల్త్ కూడా మంచిది. ఓకే సార్. అరిసెలు మన వాళ్ళు పూర్వకాలం ఒక ట్రైన్ మీద కాశీ వెళ్ళాలంటే నెల రోజులు పట్టేది అప్ అండ్ డౌన్. అందుకని అన్నం ఒకటే మనకి నిలవ ఉండేది కాదు. అప్పట్లో ఈ అరిసెలలాగా తయారు చేసి నెల రోజులైనా నిలవ ఉంటాయి. అందుకని మన పూర్వీకులు కనిపెట్టారు ఇది. సార్ మరి ఎంతో తెలుగు వాళ్ళకి ఎంతో ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ అరిసెలు అన్నారు. సో దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్ చెప్తారా? 4 రోజులు బియ్యం నానబెట్టాలండి. ఆ తర్వాత అదంతా మళ్ళీ మర ఆడించి పిండి ఆడించి ఆ పిండి ఏమో మళ్ళీ పాకం తీసాక ఇలాగ ముద్ద కింద వస్తుంది. సలివిడిలాగా అవుతుంది అనమాట అండి. బెల్లం పాకం తీస్తాం. అక్కడ ఉండలు చేస్తున్నారు కదా, ఉండలు చేసి అలాగా నేతిలో వేపుతారు. సో మేడం మరి ఎంతో ఫేవరెట్ ఫుడ్ అరిసెలు అన్నారు, అది ఎట్లా ప్రాసెస్ ఉంది, ఎట్లా చేస్తారు? 4 రోజులు బియ్యం నానబెడతామండి. నానబెట్టిన తర్వాత అదేమో పిండి ఆడించి మళ్ళీ బెల్లం పాకం తీసి ఇలాగ ముద్ద కింద తయారు చేస్తామండి. అలాగో చలివిడి ఇంత చిన్న ఇలా రౌండ్గా ఉండలు చేసి అక్కడ తయారు చేస్తున్నారండి. ఇక్కడ ఓకే, అక్కడ వెళ్ళిచోద్దు. ఇగోండి అక్కడ వేపుతున్నారు, నేతిలో వేపుతున్నారండి. ఇక్కడ వేపుతున్నారండి, అక్కడ వేపుతున్నారు, 2 చోట్ల వేపుతున్నారు. ఈ సంక్రాంతికి అరిసెలు ఎక్కువ సేల్ ఉంటుందండి. ఓకే, సో చూసారు కదా, ఫస్ట్గా అయితే అరిసెలు మేడం చెప్పినట్టుగా 4 days బియ్యం నానబెట్టుకొని పాకం తీసిన తర్వాత ఇట్లా వస్తుంది. ఇట్లా రౌండ్ చేసుకున్న నెక్స్ట్ వచ్చేసి ఈ షేప్లో చేసుకున్నారు అరిసెలు అనేది. నెక్స్ట్ మనకి ప్రాసెస్ వచ్చేసి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే అరిసెలు అనేది నెయ్యి. సో నెయ్యిలో ప్రిపేర్ చేసుకుంటే మనకి అరిసెలు అనేది రెడీ అయిపోతుంది. నువ్వులే చేస్తాం, ప్లెయిన్ చేస్తాం. సో ఇక్కడ మనకి అవైలబుల్గా నువ్వులతో కూడా ఉంది, అలానే ప్లెయిన్తో కూడా చేస్తున్నారు వీళ్ళు. ఏది ఎవరికి ఇష్టమైతే అది తీసుకుంటాం. ఓకే, ఫైనల్గా అయితే మనకి ప్లెయిన్ అండి ఇగోండి, ఇది ప్లెయిన్ అరిసె అంట. చూసారా ఎంత బాగుంది. అరిసె ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. నాతో పాటు మేడం సార్ కూడా టేస్ట్ చేస్తారు. నాతో పాటు మేడం తీసుకోండి, మీరు కూడా టేస్ట్ చేయండి. సో ఇప్పుడే నెయ్యిలో నుంచి తీసిన అరిసె ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా. ఇలాగే అన్ని తినేయచ్చండి, అంత బాగున్నాయి. సార్ చెప్పినట్టుగా చాలా బాగుంది. నెయ్యిలో నుంచి ఇప్పుడే తీసిచ్చారు, చాలా బాగుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయినట్టే ఉంది అరిసె అయితే. డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయాలి. ఓకే సార్, మనం కిచెన్కి వెళ్ళి ఎంతో ఫేవరెట్ స్వీట్ అరిసెలు కూడా ప్రిపేర్ చేయడం చూసేసాం కదా. సో ఇక్కడ హనీ ఫుడ్స్లో అరిసెలు కాకుండా ఇంకా ఏంటి సార్ ఫేమస్? అన్ని షాపుల్లో ఉన్నట్టే కాజు ఐటమ్స్ ఉంటాయమ్మా. కాజు బర్ఫీ, కాజు బైట్స్, డ్రై ఫ్రూట్స్ లడ్డూలు, పిండి వంటలు,
పిండి వంటలు మా దగ్గర బొబ్బట్టు లైవ్లో చేసిస్తాం వేడివేడిగా. మీకు 1 కావాల్సిన 100 కావాల్సిన మా అన్ని బ్రాంచెస్లో అన్ని షాపుల్లో కూడా లైవ్లో కాజా ఈ బొబ్బట్టు చేసిస్తాం. సార్ మరి మన బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే? హైదరాబాద్లో కోకటపల్లి రోడ్ నెంబర్ 1 అండి, హైటెక్ సిటీలో ఉంది మన యశోద హాస్పిటల్ దగ్గరలో. అలాగే ఈసీఎల్ రాధికా థియేటర్ పక్కన పరివార్ కింద ఉంది. అలాగే కాపురాలో ఒక షాప్ ఉంది. ఇప్పుడు కొత్తగా ఈ గుండ్లపోచంపల్లిలో పెట్టాం. తాపేసరలో ఆంధ్రాలో తాపేసరలో ఒకటి ఉందమ్మా, అక్కడ మా అమ్మాయి అల్లుడు చూస్తారు. సో ఇవన్నీ ఓకే సార్, కానీ నాకు ఒకటి తెలిసింది, బాలాపూర్ లడ్డు మీరే ఇస్తున్నారు ఎవ్రీ ఇయర్ అని తెలిసింది. ఏంటి సార్ అది? అది చాలా అదృష్టం అమ్మా. మా పూర్వజన్మ సుకృతం, మా తల్లిదండ్రులు, మా తాపేసర గ్రామం వాళ్ళ ఆశీస్సులు, అలాగే బాలాపూర్ గ్రామస్తుల ఆశీస్సులు, అది రావడం నాటే జోకమ్మ. అది బాలాపూర్ లడ్డు తయారు చేసి ఇచ్చే అవకాశం అంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప రాదు అది. అలాగే మాకు ఆ లడ్డు ప్రసాదం కూడా వస్తుంటుంది. మేము మా వ్యాపార సంస్థల్లో జల్లుతుంటాం. చూస్తున్నారు కదా మా అభివృద్ధి. మేము కొన్నది ఏదైనా సైటు 10,000 కొంటే ₹1,00,000 అయినాయి. అలాగా దినదినాభివృద్ధి చెందుతూ వచ్చామమ్మా. ఆ బాలాపూర్ గణేశుడు అనుగ్రహం మా మీద ఉంది, అందరి మీద ఉండాలని కోరుకుంటాను. అలాగే ఈ కరోనా లాంటివి అయ్యి రాకూడదు, అందరూ ప్రజలు బాగుండాలి, మానవాళి అంతా బాగుండాలి, ప్రపంచం అంతా. నేను కోరుకునేది అది. సో మరి ఎంతమంది స్టాఫ్ ఉన్నారు సార్ ఇక్కడ? ఒక 100 మంది దాకా ఉంటారమ్మా అన్ని షాపుల్లో. ఫుడ్ మీరు ప్రిపేర్ చేస్తున్నారు అందరు స్టాఫ్ చేత. సో అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అలాంటప్పుడు? మా వర్కర్స్ అందరూ ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి మా దగ్గర చేస్తున్న పిల్లలేనమ్మా. చిన్నప్పటి నుంచి వాళ్ళ చిన్నప్పటి నుంచి మా దగ్గరకు వచ్చిన వాళ్ళే. అందరూ కూడా చేయి తిరిగిన వాళ్ళే. మాకు కూడా పని వచ్చి కాబట్టి మేము నేర్పుతుంటాం వాళ్ళకి. మేము ఉండి అలా నుంచుంటేనే వాళ్ళు చాలా జాగ్రత్తగా చేస్తుంటారు. నమ్మకమైన మనుషులు. మెయిన్ వాళ్ళ దొరకటం చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. మేము పైన ఉండటమే, అన్నీ వాళ్ళే రేపటికి ఏమేం కాలో రాసుకుంటారు, మెటీరియల్ ఏం కాలో రాసుకుంటారు, అన్నీ రాసుకుని ఫోన్ల మీద అన్నీ నడిచిపోతుంటాయమ్మా. సార్ మరి ఆంధ్రాలో తెలంగాణలో బ్రాంచెస్ అన్నారు, ఇవన్నీ కూడా ఎవరి సారథ్యంలో నడుస్తున్నాయి సార్? మరి ఆంధ్రాలో మా అమ్మాయి అల్లుడు ఇక్కడ మా చిన్నబాబు చూసుకుంటాడమ్మా గుండ్లపోచంపల్లిలో. అలాగే రాధికా థియేటర్ కాపురా మా పెద్ద బాబు కోడలు చూసుకుంటారు. మేము అన్ని షాపులో తిరుగుతా అన్నీ ఎలా ఉన్నాయి ఏంటని చూసుకుంటామమ్మా. సార్ మరి సంక్రాంతి వస్తుంది, మరి హనీ ఫుడ్స్ వారు ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు ప్రేక్షకులకి? అంటే క్వాలిటీ బాగుండాలమ్మా. మాట పడలేము. ఒక ఎంటుకు వచ్చిందన్నా లేకపోతే ఏదైనా వచ్చిందన్నా మాకు ఇంత సంపాదించినా అదే మెదులుతూ ఉంటుంది, ఎవరి చేత అనిపించుకోకూడదు. అది దాని గురించి నేను మా శ్రీమతి మా పిల్లలు కష్టపడుతుంటాం, దగ్గరుండి చూసుకుంటూ ఉంటాం. ఇంకెక్కడికి వెళ్ళడానికి ఉండదు, చూసుకుంటా మంచి క్వాలిటీ ఇవ్వాలన్నది నా కోరిక. బెస్ట్ క్వాలిటీ ఇంకా మేము ఎలా చేయాలి ఎలా ఇవ్వాలన్నదే ఫ్రెష్గా ఎత్తుండాలి అది. సో మరి కస్టమర్స్కి మెయిన్గా క్వాలిటీనే ఇంపార్టెంట్. క్వాలిటీ చూసే వాళ్ళు సో మెనీ టైమ్స్ కూడా వస్తూ ఉంటారు. ఓకే సార్ మరి ఆఫర్స్
ఆఫర్స్ విషయానికి వస్తే ఏంటి సార్? ఆఫర్స్ అంటే ఇప్పుడు ఈ సంక్రాంతికి కావాల్సిన కజ్జికాయలు, బొబ్బట్లు, అరిసెలు, జంతికలు, సున్నుండ్లు ఇవన్నీ ఒక కాంబో ప్యాక్ పెట్టామమ్మా. ఓకే. 2499 13 ఐటమ్స్ ఉంటాయి. ఇది ఒక బ్యాగ్లో ఇస్తుంటాం. మీకు ఇచ్చాం కదండి ఇందాక. అవన్నీ చూడండి, చూసి ఎలా ఉన్నాయో చెప్పండి. సార్ ఇందాక మీరు చెప్పారు మనకి ఆంధ్రలో తెలంగాణలో కూడా బ్రాంచెస్ ఉన్నాయని. మరి ఆంధ్ర కాకుండా తెలంగాణకి వచ్చి ఎందుకు ఈ బిజినెస్ పెట్టారు? నాకు చిన్నప్పటి నుంచి కళలంటే ఇష్టమమ్మా. అంటే డ్రాయింగ్ వేయటం, సంగీత పరంగా, యాక్టింగ్ పరంగా. చిరంజీవి గారిని చూసిన వెంటనే ఏదో మెగాస్టార్ చిరంజీవి అయిపోదామని వచ్చేసాను. మెగాస్టార్ అవ్వలేదు కానీ మిఠాయి స్టార్ని అయ్యాను. సినిమా ఫీల్డ్ అంటే ఇష్టంతో హైదరాబాద్ వచ్చానమ్మా. చిన్న పిల్లలు, 3 పిల్లలతోటి, శ్రీమతితోటి అమీర్పేటలో 90లో స్టార్ట్ చేసాం. 3 లక్షలతో వచ్చాం అప్పుడు. ఇప్పుడు సామ్రాజ్యాన్ని పెంచాం. ఇదంతా రావడానికి కారణం మా హనీ ఫుడ్స్ అభిమాన కస్టమర్సు, అలాగే మా బంధువులు, మా పెద్దలు అందరి దీవెనల వల్ల నేను ఇది సాధించానని నేను అనుకుంటున్నాను. ఓకే సార్. మరి మేడం సపోర్ట్ మీకు ఎలా ఉండేది సార్? ఆవిడదేనమ్మా అంతాను. మేడందే, ధనలక్ష్మి గారు మేడమే. పూజలు అవి ఎక్కువ చేస్తుంటుంది. ఆవిడదే అంత అదృష్టం అంతా. సో మీరు ఇంతటి స్థాయికి రావడానికి మేడమే కారణం అంటారు. అంతేనమ్మా. చూసారు కదా, ఇది ఇవాల్టి సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ వాచ్ HM TV.